నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో. డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స, మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ, షుగర్, ఆస్తమా, ఆయాసం, మలేరియా, డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును. డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్నారెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు, న్యూమోనియా, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును. 7013809996. అందరికీ నమస్కారం. మొన్న 17వ తారీఖు నవాబ్పేటలో శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్లో హత్యగా రాబడిన సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో చనిపోయిన ఫిర్యాదు పేరు వచ్చేసి సోను హాసని, మృతుడి పేరు వచ్చేసి జైహింద్ హాసని. ఈ ఇతను ముద్దాయిలు పరదేశీ అతను రామకేశ్వరి అనే ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పని చేయడానికి వచ్చారు. శ్రీనివాసనగర్లో ఫస్ట్ లైన్లో ఉంటూ నైట్ భోజనం చేసుకున్నాక గొడవ జరిగింది. ఎందుకంటే ఆయన వయసులో పెద్ద అతను, వీళ్ళు కుర్రాళ్ళు మాట పెరగటము, తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో రోజు కూడా డిసిప్లిన్గా ఉండమంటాం, పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు. వీళ్ళు తాగి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది. దానిలో భాగంగా ఇతను రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడని వాడు భోజనం చేస్తూ ఉంటే, ఎప్పుడైతే మృతుడు భోజనం చేస్తూ ఉన్నాడో అదే టైంలో నాపరాయితో కొట్టడం జరుగుద్ది తల మీద. తర్వాత ఇంకో 2 సార్లు కొట్టడం జరుగుద్ది. కొట్టినాక ఇటు వాడు చనిపోయినాడని తెలిసినాక పారిపోతారు. వీళ్ళు అదే నైట్ నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరుకి వస్తారు. ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే పట్టుకుంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దాయిలు అనేవాళ్ళు పరదేశం అయితే ఇక్కడ 6 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి గూడూరు కానీ ఏరియాలో పని చేసుకుందామని, అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసమని ఇక్కడ నిన్న సాయంత్రం బర్మషాగుంట దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల్ని ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ముద్దాయిల యొక్క కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఎందుకు హత్య చేశారంటే వీళ్ళు ముగ్గురు రూమ్లోనే ఉంటారు. ఈ రూమ్లో ఉండేసి ఇతను 40 సంవత్సరాలు వయసు, 45 సంవత్సరాలు. ఈ కుర్రోడికి ఒక కుర్రోడికి 23, 20, ఇంకొక కుర్రోడికి 19 సంవత్సరాలు. వీళ్ళు రోజు తాగి వస్తామంటే తాగి రావద్దని చెప్పడం కానీ పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు. ఇతను వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది ఆయన చెప్పడం వల్ల. అంతా యూపీ వాళ్ళు కాబట్టి దాన్ని రోజు మనం సతాయిస్తున్నాడు, టార్చర్ పెడుతున్న ఉద్దేశంతో తాగేసి నేను కొట్టడం జరిగింది. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో. డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, క్రీడల్లో గాయాలకు చికిత్స, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స, మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ, షుగర్, ఆస్తమా, ఆయాసం, మలేరియా, నరాల బలహీనత, టైఫాయిడ్, డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును. డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్నారెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు, న్యూమోనియా, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఫిట్స్, జాండీస్, రక్తహీనత, ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును. ఫోన్ నంబర్ 7013809996.